మాస్ మహారాజా రవితేజ ఎప్పుడు సినిమాల విషయంలో ఎలాంటి సెంటిమెంట్లను పట్టించుకోరు. ఫ్లాపుల్లో ఉన్న దర్శకులకు, కలిసి రాని హీరోయిన్లకు కూడా మళ్ళీ అవకాశాలు ఇస్తుంటారు. అలాగే తనతో హిట్స్ ఇచ్చిన ఫామ్లో ఉన్న డైరెక్టర్లతోనూ కొత్త ప్రాజెక్టులు చేస్తుంటారు. ఫ్లాప్స్ ఎదురైనా ఏమాత్రం వెనకడుగు వేయకుండా వరుస సినిమాలతో దూసుకెళ్లడం రవితేజ నైజం. అయితే రవితేజ చాలా కాలంగా డల్గా సాగుతోంది. 2022లో వచ్చిన ధమాకా చిత్రం తర్వాత రవితేజ ఖాతాలో ఆ స్థాయి బిగ్గెస్ట్ హిట్ పడలేదు. ఈ క్రమంలోనే మాస్ మహారాజా తన తదుపరి చిత్రం ద్వారా ఎలాగైనా గట్టి కంబ్యాక్ ఇవ్వాలని భావిస్తున్నారు. ప్రస్తుతం రవితేజ నటిస్తున్న చిత్రం ఇరుముడి. ఈ సినిమా తండ్రి కూతుళ్ల సెంటిమెంట్ నేపథ్యంతో తెరకెక్కుతోంది. ఈ చిత్రం ఈ నెల 21న గ్రాండ్ గా విడుదల కానుంది. గతంలో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన విక్రమార్కుడు సినిమాలో రవితేజ పాప సెంటిమెంట్ ఏ స్థాయిలో వర్కౌట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ భావోద్వేగాలు థియేటర్లలో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. మళ్లీ చాలా కాలం తర్వాత ఇరుముడి చిత్రంతో బలమైన తండ్రి కూతుళ్ల ఎమోషన్ తో రవితేజ ముందుకు వస్తున్నారు. మరి ఈ చైల్డ్ సెంటిమెంట్ మాస్ రాజాకు మళ్లీ ఆ స్థాయి గ్రాండ్ హిట్ ను తెచ్చిపెడుతుందో లేదో చూడాలి. తమిళ హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తుండగా జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రి మూవీస్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ ఏడాది దసరా పండుగ సీజన్ను సొంతం చేసుకునేందుకు బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ నెలకొంది. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్ ఇద్దరు దసరా బరిలోనే తమ సినిమాలను నిలిపేందుకు సిద్ధమయ్యారు. సినిమా ఫలితం ఎలా ఉన్నా పండుగ సెలవుల సమయంలో థియేటర్లకు వస్తే వసూళ్లు అద్భుతంగా ఉంటాయనే వ్యూహంతో స్టార్ హీరోలు ఈ సీజన్పై ఖర్చు వేశారు. సూపర్ స్టార్ రజనీకాంత్ మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ జైలర్ 2 చిత్రాన్ని అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫ్యాంటసీ చిత్రం విశ్వంభరాను అక్టోబర్ 16న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ విశ్వంభర అధికారిక రిలీజ్ డేట్ను ప్రకటించనున్నారు. అయితే దసరా రేసులో ఉండాల్సిన పలు పెద్ద సినిమాలు మాత్రం మిడిల్ డ్రాప్ అయ్యాయి. ప్రభాస్ హెవీ పీరియాడిక్ డ్రామా ఫౌజీ డిసెంబర్ 3వ తేదీకి షిఫ్ట్ అవ్వగా, అక్కినేని నాగార్జున మైలురాయి చిత్రం నాగ్ 100 ఈ దసరాకు వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. దీంతో ఈ ఇద్దరు స్టార్స్ దసరా బరి నుండి తప్పుకున్నట్లయింది. మిగతా స్టార్స్ దసరా వారంపై దృష్టి పెట్టగా, విక్టరీ వెంకటేష్ మాత్రం ఎటువంటి పోటీ లేకుండా ముందుగానే థియేటర్లలోకి రాబోతున్నారు. వెంకీ నటిస్తున్న ఆదర్శ కుటుంబం చిత్రం అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా సోలోగా విడుదల కానుంది. మొత్తం మీద ఈ పండుగ సీజన్ ప్రేక్షకులకు బాక్సాఫీస్ కు పండగ వాతావరణాన్ని తీసుకురావడం ఖాయంగా కనిపిస్తోంది. కాలీవుడ్లో భారీ అంచనాలు ఉన్న పలు క్రేజీ ప్రాజెక్టుల విడుదల తేదీల్లో మార్పులు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దసరా, దివాళీ, క్రిస్మస్ మరియు పొంగల్ రేస్లో నిలవాల్సిన పలు పెద్ద చిత్రాలు అనుకున్న సమయానికి కాకుండా వాయిదా పడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ధనుష్ హీరోగా రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ఓం. మొదట ఈ చిత్రాన్ని అక్టోబర్ 16న దసరా కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ సినిమా అక్టోబర్ రేస్ నుంచి తప్పుకొని నవంబర్లో రాబోయే దివాళీ సీజన్కు వాయిదా పడినట్లు తెలుస్తోంది. జైలర్ 2 కారణంగా పోస్ట్పోన్ అవుతున్నట్టు సమాచారం. స్టార్ హీరో సూర్య, ఆవేశం ఫేమ్ జీతు మాధవన్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం సూర్య 47. ఈ చిత్రాన్ని ప్రారంభంలో దీవాళీకి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించారు. కానీ మేకింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనుల దృష్ట్యా ఈ చిత్రాన్ని డిసెంబర్ క్రిస్మస్ కానుకగా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు సింబు, దర్శకుడు వెట్రిమారన్ కలయికలో వస్తున్న భారీ గ్యాంగ్స్టర్ డ్రామా అరసన్ ముందుగా ఈ సినిమా కూడా దీవాళీ బరిలో నిలపాలని భావించినప్పటికీ తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ మరింత ఆలస్యం కానుంది. అరసన్ చిత్రాన్ని 2027 సంక్రాంతి రేసులో భారీ స్థాయిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇలా కాలీవుడ్ లో ఒకేసారి 3 స్టార్ హీరోల సినిమాలు పోస్ట్పోన్ కాబోతున్నాయి. డీసీలో లోకేష్ కనకరాజ్ పోషిస్తున్న దేవదాస్ పాత్ర నేరస్తులు, అవినీతి పోలీసుల మధ్య చిక్కుకొని పరారీలో జీవించే పాత్ర.
మరోవైపు అయామ్ గేమ్లో దుల్కర్ సల్మాన్ పోషిస్తున్న డాన్ జాన్ కూడా నేర ప్రపంచంలోకి లాగబడి ప్రతి అడుగులో ప్రాణాల కోసం పోరాడాల్సిన క్యారెక్టర్. ఇద్దరి కథల్లోనూ హీరోల పాత్రల సర్వైవల్ జర్నీ కాన్సెప్టే కనిపిస్తోంది. రెండు ట్రైలర్లలోనూ మరో కామన్ పాయింట్ హీరో చుట్టూ మొత్తం వ్యవస్థే శత్రువుగా మారడం. ఒకవైపు గ్యాంగ్స్టర్లు, మరోవైపు అవినీతి పోలీసులు, ద్రోహాలు, చేజ్లు, గన్ ఫైట్లు. ప్రేక్షకుణ్ణి మొదటి నిమిషం నుండి చివరి వరకు ఉత్కంఠలో ఉంచే ప్రయత్నమే స్పష్టంగా కనిపిస్తోంది. డీసీతో దర్శకుడు లోకేష్ కనకరాజ్ హీరోగా మారాడు. దర్శకుడిగా ఇప్పటికే సూపర్ హిట్ బ్రాండ్ను సంపాదించిన లోకేష్ ఇప్పుడు నటుడిగా కూడా అదే మ్యాజిక్ చూపించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ దర్శకుడిగా వచ్చిన క్రేజ్ హీరోకి కూడా పనిచేస్తుందా, లేక ప్రేక్షకులు లోకేష్ను కెమెరా వెనకే చూడాలనుకుంటారా అనేది ఆగస్ట్ 7న తేలిపోతుంది. పాన్ ఇండియా సినిమా అంటే ఇప్పుడు తప్పనిసరిగా డార్క్ వరల్డ్, క్రైమ్, సర్వైవల్ స్టోరీనే ఉండాలా? ఈ మధ్య కాలంలో ఇదే తరహా కథలు వరుసగా రావడంతో కొత్తదనం తగ్గిపోతోందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. స్టైల్ పెరుగుతోంది కానీ కథల్లో వైవిధ్యం తగ్గిపోతోందా అనే చర్చ మొదలైంది. ట్రైలర్లు ఒకే ఫీల్ ఇచ్చినా తుది తీర్పు మాత్రం కథనం నిర్ణయిస్తుంది. కాబట్టి డీసీ, అయామ్ గేమ్ ఈ రెండిటిలో విజయం సాధించేది హైప్ కాదు, కథను కొత్తగా చూపించిన సినిమా మాత్రమే. షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఫార్జీ 2023లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన ఈ సిరీస్కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అప్పటి నుంచే సీజన్ 2 కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఈ నిరీక్షణకు ముగింపు పలికేలా కీలక అప్డేట్ బయటకు వచ్చింది. ది ఫ్యామిలీ మ్యాన్ వంటి బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్లతో గుర్తింపు పొందిన దర్శకద్వయం రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన ఫార్జీ తొలి సీజన్లో షాహిద్ కపూర్ ఓ ప్రతిభావంతమైన ఆర్టిస్ట్గా కనిపిస్తాడు. పరిస్థితుల కారణంగా నకిలీ కరెన్సీ ముద్రించే ప్రపంచంలోకి అడుగుపెట్టిన అతని ప్రయాణం ఊహించిన మలుపులు తీసుకుంటుంది. మరోవైపు క్రైమ్ బ్రాంచ్ అధికారిగా విజయ్ సేతుపతి తన నటనతో సిరీస్ను మరో లెవెల్కి తీసుకెళ్లారు. వీరిద్దరి మధ్య సాగే మైండ్ గేమ్స్తో సిరీస్ ఇంటెన్స్గా సాగుతూ ఆడియన్స్కి కావాల్సినంత థ్రిల్ని ఇచ్చింది. 2026 ఫిబ్రవరి 10న రాజ్ అండ్ డీకే సోషల్ మీడియాలో రౌండ్ 2 ఇన్ ప్రోగ్రెస్ అంటూ అధికారికంగా ఫార్జీ సీజన్ 2ను ప్రకటించారు. అనంతరం మార్చి 2026లో షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి పాల్గొనే షూటింగ్ కూడా ప్రారంభమైంది. తొలి సీజన్ కంటే మరింత భారీ స్థాయిలో ఎక్కువ థ్రిల్తో ఈ కొత్త సీజన్ను రూపొందిస్తున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది. ప్రస్తుత సమాచారం ప్రకారం ఫార్జీ సీజన్ 2 ఈ ఏడాది చివర్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ నిర్మాణ పనులు కొద్దిగా ఆలస్యమైతే 2027 ప్రారంభంలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే అధికారిక విడుదల తేదీని మేకర్స్ ఇంకా ప్రకటించలేదు. ఇదిలా ఉండగా విజయ్ సేతుపతి ప్రమోట్ చేసిన తమిళ్ వెబ్ సిరీస్ సురల్ ది వోర్టెక్స్ 2వ సీజన్ ఇప్పటికే 2025 ఫిబ్రవరి 28న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలై మంచి ఆదరణ పొందింది. మరోవైపు జియో హాట్స్టార్ లో విడుదలైన ముత్తు ఎంగిర కాటన్ తొలి సీజన్ కూడా మంచి స్పందన దక్కించుకుంది. క్లైమాక్స్ ను బట్టి 2వ సీజన్ వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ దీనిపై మేకర్స్ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం విజయ్ సేతుపతి ఫార్జీ 2తో పాటు సినిమాల్లో బిజీగా ఉండటంతో ముత్తు ఎంగిర కాటన్ సీజన్ 2 2027 మధ్యలో లేదా చివర్లో వచ్చే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.